హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. చాలామంది వచ్చేసి ఈ తక్కువ టైంలో ఎలా చదవాలి అనేసి చాలామంది డిస్టర్బ్ అయితే అవుతూ ఉన్నారు. సో ఈ తక్కువ సమయంలో వచ్చేసి మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా సైకాలజీకి సంబంధించి మనకు చాలా సెషన్స్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఆ పేపర్స్ మొత్తం చెక్ చేయండి. ఆ సిలబస్ను దాటి అంటే మొత్తము ఆ టాపిక్స్ని దాటి క్వశ్చన్స్ అయితే ఎక్కడికి వెళ్ళవండి. మీరు దాదాపు ఆ క్వశ్చన్సే నేర్చుకున్నా కూడా మీరు 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయగలరండి. మొత్తము మనకు చాలా సెషన్స్ అయితే జరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్క సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ని 1-2 సార్లు తప్పకుండా అయితే చదవండి, అర్థం చేసుకోండి. సో దానివల్ల మీరు ఈజీగా అయితే 20 మార్క్స్ వరకు మీరు తెచ్చుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే ఈరోజు డిఎస్సికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అండి. డిఎస్సికి ఈరోజు మనకు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చెయ్యండి. మనకు వచ్చేసి చాలామంది కోర్టు కేసు అయితే రన్ అవుతుందండి. కోర్టు కేసు జరుగుతుందని అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మనకు కోర్టు కేసు అనేది అది జరుగుతూనే ఉంటుంది. కొన్ని మనకు కేసెస్ వచ్చేసి ఫేవర్గా వస్తాయండి, అంటే తొందరగా రిజల్ట్ రావడం జరుగుతుంది. కొన్ని వచ్చేసి లేట్గా రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మనకు వచ్చేసి ఈ కోర్టు కేసు రిజల్ట్ వచ్చేసి మనకు ఫేవర్గా వస్తే నో ప్రాబ్లం, లేకపోతే మనకు ఇచ్చినటువంటి డేట్ అయిపోవడం వల్ల మనము ఎగ్జామ్కి అయితే అపియర్ అవ్వలేం కదా. సో చాలామంది దానికోసం వేచి చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకు డేట్ అయిపోతే ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి వీలు అనేది ఉండదండి. కోర్టు కేసులు వచ్చేసి మనకు అంత తొందరగా సాల్వ్ అయ్యే ప్రాసెస్ అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేయండి, ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డేట్. అప్లై చేసి మన ప్రయత్నం మనమైతే చేద్దాము. ఇది 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. మనకు టైం ఎక్కువ ఇస్తే మంచిదేనండి. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ మనకు కోర్టు కేసు అనేది ఫేవర్గా వచ్చినా రాకపోయినా కొంచెం టైం టేకన్ తీసుకున్నా కూడా మనకు అప్లికేషన్ డేట్ అయిపోతే మీరైతే ఎగ్జామ్ అయితే రాయలేరు. కాబట్టి ఫస్ట్ ఉన్న ఛాన్స్ని అయితే వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసేసుకోండి. సో ఈరోజు లాస్ట్ డేట్ అండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, లాస్ట్ డేట్ అయితే ఈ రోజేనండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై అయితే చేయండి. సో సైకాలజీకి సంబంధించినవి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. పద్యాలు ఎక్కాలు కంఠతః పట్టడం ఏంటి అనేసి ఇచ్చారు. దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి ఇచ్చారు. సో మనకు స్మృతికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారండి. దీర్ఘకాలిక స్మృతి అంటే మనం ఏదైతే చదువుకుంటామో అది మనకు దీర్ఘకాలికంగా గుర్తయితే ఉంటుంది. బట్టి స్మృతి అంటే అప్పటికప్పుడు అంటే 1 లేదా 2 రోజులు మాత్రమే ఉండేటటువంటి స్మృతిని వచ్చేసి బట్టి స్మృతి అంటారు. తార్కిక స్మృతి అంటే మనం లాజికల్గా ఆలోచించి దాన్ని నేర్చుకోవటం వల్ల కూడా మనము ఎక్కువ రోజులైతే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నిష్క్రియాత్మక స్మృతి అంటే అసలు అది మనకు గుర్తే ఉండదండి. సో కాబట్టి దీంట్లో మనకు పద్యాలు ఎక్కాలు కంఠతః పట్టడం అనేది దేనికి సంబంధించింది అంటే బట్టి స్మృతి. ఎక్కాలు కానీ పద్యాలు కానీ మనము ఎక్కువగా బట్టి పట్టే నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ స్మృతి అంటారు? బట్టి స్మృతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. జాతీయ జెండాను చూడగానే శ్రీ పింగళి వెంకయ్య గుర్తుకు రావటం అనేది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రేరణ అయితే కాదు, అభిరుచి కాదు, అతి అభ్యాసనం అనేది కూడా కాదండి. అతి అభ్యాసనం అంటే మనం ఎక్కువగా చదువుకోవడం వల్ల దాన్ని అతి అభ్యాసనం అనేసి పిలుస్తాము. అభిరుచి అంటే మనకి ఇష్టమైనది, ప్రేరణ అంటే దేన్నైనా చూడడం వల్ల మనం ప్రేరణ పొందుతాం కదా. సో మనం కూడా ఇలా చేయాలి అనేటటువంటి ఐడియా మనకు వస్తుంది. సో దాన్ని వచ్చేసి ప్రేరణ అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? భావాల సంసర్గం. జాతీయ జెండాను చూడగానే పింగళి వెంకయ్య గుర్తుకు రావటం ఏంటిది అంటే అది భావాల సంసర్గం. అంటే మనకు జాతీయ జెండాను మనకు రెడీ చేసింది ఎవరు? పింగళి వెంకయ్య. కాబట్టి మనము జెండాను చూడంగానే పింగళి వెంకయ్య గుర్తుకు రావటం ఏమవుతుంది? భావాల సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇది శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది కాదు అనేసి ఇచ్చారు. అంటే మనకు శాస్త్రీయ నిబంధనలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించింది కాదు ఏది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు
ఫస్ట్ది విరమణ, ఆప్షన్ 2 పరికరాత్మక అభ్యాసనం అని ఇచ్చారు, సామాన్యీకరణం అని ఇచ్చారు, సో విచక్షణ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విచక్షణ కానీ విరమణ, సామాన్యీకరణం ఇవన్నీ మనకు పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించినవి. ఈ పరికరాత్మక అభ్యాసనం అనేది సంబంధించింది కాదండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమిచ్చారు, శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది కానిది ఏది అనేసి ఇచ్చారు, కాదు అనేసి ఇచ్చారండి. సో ఈ విరమణ, సామాన్యీకరణ, విచక్షణ సంబంధించింది. కానిది ఏందండి, ఆప్షన్ 2 పరికరాత్మక అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఇది వచ్చేసి మనల్ని చాలాసార్లు అయితే అడిగారండి. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే కొహెలర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? కొహెలర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభ్యాసన వక్రరేఖలో ఎక్స్ అక్షం మీద ఉండేటటువంటి అంశం ఏది అనేసి అడిగారండి. సో మనకు అభ్యాసన వక్రరేఖలు ఉన్నాయి కదా, అవి కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు అభ్యాసన వక్రరేఖలను వచ్చేసి ఎవరు చేశారంటే వుడ్వర్త్ అండి. సో దీంట్లో మనకు అభ్యాసన వక్రరేఖల్లో వచ్చేసి 4 దశలు అయితే ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రారంభ దశ, రెండోది వచ్చేసి చాంచల్య దశ, మూడోది వచ్చేసి మనకు పీఠభూమి దశ, నాలుగోది వచ్చేసి శారీరక హద్దు దశ అనేసి మనకు 4 దశలు అయితే ఉంటాయండి. సో ఆ అభ్యాసన వక్రరేఖ చూసుకున్నట్లయితే మనకు ఎలా ఉంటుందండి, ఇక్కడ అభ్యాసన వక్రరేఖ అయితే ఉంటుంది. సో మనకు ఎక్స్ అక్షాంశం మీద వచ్చేసి మనకు ఏమేమి ఉంటుందంటే కాలం ఉంటుంది, అలాగే వై అక్షాంశం మీద వచ్చేసి అభ్యాసనం ఉంటుందండి. అభ్యాసనం చూసారు కదా, అభ్యాసన వక్రరేఖలో మనకు ఎక్స్ అక్షాంశం మీద వచ్చేసి కాలం అయితే ఉంటుంది, వై అక్షాంశం మీద వచ్చేసి అభ్యాసనం ఉంటుందండి. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఏమడిగారు, అభ్యాసన వక్రరేఖలో ఎక్స్ అక్షం మీద ఏముంటుంది, కాలం ఉంటుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫలితం కంటే విధానము ముఖ్యము అని తెలిపిన అభ్యాసన సిద్ధాంతం ఏది? ఫలితము కంటే విధానం ముఖ్యము అని తెలిపిన అభ్యాసన సిద్ధాంతం ఏది అంటే నిర్మాణాత్మక వాదం అండి. నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్ క్వశ్చన్, అంతరదృష్టి అభ్యాసనానికి సంబంధం లేని భావనను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో మనకు అంతరదృష్టి అభ్యాసనానికి సంబంధం లేనిది ఏది అంటే వ్యక్తి పూజ అండి. వ్యక్తి పూజ వచ్చేసి మనకు అంతరదృష్టి అభ్యాసనానికి సంబంధించింది కాదు. మనకు అంతరదృష్టి అభ్యాసనాన్ని చూసుకున్నట్లయితే దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి, వ్యవస్థీకృత మొత్తం ఉంటుంది, సమగ్రాకృతి ఉంటుంది, ప్రత్యక్ష వ్యవస్థీకరణ, ఇవన్నీ మనకు అంతరదృష్టి అభ్యాసనంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈత కొట్టడము, సంగీతం నేర్చుకోవడంలో ఉండే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి ఇచ్చారు. మనకు అభ్యాసన బదలాయింపు నుంచి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి. చిన్న టాపికే నేర్చేసుకోండి, ఒక మార్క్ అయితే గ్యారంటీగా అయితే మీకు వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు, అలాగే వ్యతిరేకం, ద్విపార్ష అని ఇచ్చారు. సో ఈత కొట్టడం నేర్చుకుంటే మనకు సంగీతంలో వచ్చేసి ఎటువంటి అభ్యాసనం అనేది జరగదండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, శూన్య బదలాయింపు, అంటే ఎటువంటి బదలాయింపు జరగదు. ఈత కొట్టడం వచ్చేసి వేరు, సంగీతం నేర్చుకోవడం వచ్చేసి వేరు. ఈ 2 అభ్యాసనాలలో వచ్చేసి మనకి ఎటువంటి బదలాయింపు అనేది ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటాము, శూన్య బదలాయింపు అనేసి అంటామండి. అభ్యాసన బదలాయింపు అంటే మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మనకు వచ్చేసి సైకిల్ నేర్చుకున్నటువంటి వ్యక్తి వచ్చేసి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటర్ నడపడం కానీ ఇలాంటి చేసినట్లయితే దాన్ని అభ్యాసన బదలాయింపు, అంటే ఒక అభ్యాసనం సైకిల్ నేర్చుకోవడంలో ఉండేటటువంటి అభ్యాసనం మనకు మోటార్ సైకిల్ నేర్చుకోవడంలో మనకు ఉంది కాబట్టి దాన్ని అభ్యాసన బదలాయింపు అనేసి చెప్తాము. ఇక్కడ ఈత కొట్టడం వేరు, సంగీతం నేర్చుకోవడం వేరు. ఈత కొట్టడం అనేది మనకు సంగీతం నేర్చుకోవడంలో ఎటువంటి అభ్యాసనం అనేది బదలాయింపు జరగదు కాబట్టి దాన్ని ఏమంటాము, శూన్య బదలాయింపు అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నచ్చిన సినిమా, నచ్చిన ఆటలలో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ అండి. ఇవి కూడా మనకు ఈ సంఘర్షణల్లో, ఈ 4 సంఘర్షణల్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ టాపిక్ కూడా నేర్చుకోండి. సో నచ్చిన సినిమా, నచ్చిన ఆట ఇక్కడ చూసుకుందాము.
ఉపగమ అంటే పాజిటివ్ అండి. రెండు పాజిటివ్ అయితే ఉపగమ అంటే రెండు నచ్చినట్లయితే ఉపగమ అంటారు. పరిహార అంటే రెండు నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. మనకు ఏది ఇష్టం లేకపోతే దాన్ని పరిహార అంటారు. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టమయ్యి ఇంకొకటి ఇష్టం లేకపోతే దాన్ని ఉపగమ పరిహార అంటారు. ద్వి పరిహార అంటే ఏంటంటే రెండు ఇష్టము అలాగే రెండు ఇష్టం లేదు, దాన్ని ఉపగమ అలాగే పరిహార అంటారండి. అర్థమైంది కదా. ఇక్కడ నచ్చిన సినిమా అలాగే నచ్చిన ఆటలు అనేసి ఇచ్చారంటే రెండు నచ్చినవే అంటే రెండు పాజిటివ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇన్సల్స్ గ్రంథ రచయిత ఎవరు? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గేట్స్, లారెన్స్ ఫిషర్, అలాగే క్లిఫోర్డ్ బీర్స్, ఆర్నాల్డ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లిఫోర్డ్ బీర్స్ అండి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇంటెల్స్, దీనికి గ్రంథ రచయిత ఎవరు అంటే క్లిఫోర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్ పురుష లైంగిక హార్మోను ఏది అనేసి ఇచ్చారు. సో టెస్టోస్టిరాన్ వచ్చేసి మనకు పురుష లైంగిక హార్మోన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ రోషాక్ సిరామరకల పరీక్షల్లో మొత్తం కార్డుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. మనకు మొత్తం వచ్చేసి 10 కార్డులు అయితే ఉంటాయండి. రోషాక్ సిరామరకల పరీక్షల్లో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయంటే 10 కార్డులు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్లైన్లో డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం ఏది అనేసి ఇచ్చారు. మనకు వచ్చేసి ఆన్లైన్లో డిజిటల్ లాకర్లో మనము డాక్యుమెంట్స్ని సురక్షితంగా ఉంచుకోవచ్చండి. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ని సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం ఏది అంటే డిజిటల్ లాకర్. నెక్స్ట్ క్వశ్చన్ కాంపాక్ట్ డిస్క్లో మెమరీ సామర్థ్యం ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు కాంపాక్ట్ డిస్క్లో వచ్చేసి మెమరీ సామర్థ్యం 700 MB ఉంటుందండి. 700 MB. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు? హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు అంటే జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో అతిపెద్ద కంప్యూటర్ మెమరీ ఏది అంటే టీబీస్ అండి, టెరాబైట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అందుబాటులో ఉన్న సమాచారము జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచన ఏది? అందుబాటులో ఉన్న సమాచారాన్ని కానీ అలాగే జ్ఞానాన్ని కానీ ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచన ఏది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి సమైక్య ఆలోచన అండి. అంటే మనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని అలాగే జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం అనేది మనము ఆలోచింపజేస్తే దాన్ని ఏమంటాము? సమైక్య ఆలోచన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ థర్న్స్టర్ ప్రకారం ప్రతి పనిలోనూ ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? థర్న్స్టర్ ప్రకారము ప్రతి పనిలోనూ ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత అంటే 7 అండి, 7. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు వచ్చేసి బండూరా అండి. సాంఘిక సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏకాంతర క్రీడకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. రోజంతా ఆడుతూనే ఉంటారు అనేది మనకు సంబంధించి కాదు. ఏకాంతర క్రీడ అంటే ఆటలకు వచ్చేసి నియమ నిబంధనలు ఉండవు, అలాగే ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోరనమాట. ఒంటరిగా ఆడుకోవడానికే ఇష్టపడడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి మనము ఏకాంతర క్రీడ అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎమోవర్ అనున్నది ఈ భాషా పదము.
ఎమోవర్ అనేది మనకు ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ భాషా ఉపవ్యవస్థ మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ వచ్చేసి ముద్దు పలుకులు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సిమాంటిక్స్, ఫొనాలజీ, ప్రాగ్మాటిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫొనాలజీ అండి. ఈ భాషా ఉపవ్యవస్థ వచ్చేసి మనం ఉచ్చరించేటటువంటి శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది అంటే ఫొనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశను సోమరి వయసు అని కూడా అంటారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు శైశవం, పూర్వ బాల్య దశ, అలాగే ఉత్తర బాల్య దశ, కౌమార దశ అనేసి ఇచ్చారండి. సో సోమరి వయసు అని దేన్ని పిలుస్తారంటే ఉత్తర బాల్య దశను పిలుస్తారండి. ఉత్తర బాల్య దశను ఏమని పిలుస్తామంటే సోమరి వయసు అనేసి కూడా పిలుస్తారు. అలాగే జగడకొండ్ల దశ అని కూడా పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అంటారు అని నిర్వచించింది ఎవరు? జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అంటారు అని నిర్వచించింది ఎవరు అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి గ్యారెట్ అండి, గ్యారెట్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు అనేసి ఇచ్చారు. సో క్లినికల్ పద్ధతికి మరొక పేరు వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి అండి. వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమంటామంటే మనము క్లినికల్ పద్ధతి అంటే కేస్ స్టడీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచింగ్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ 4 అండి, చర్యాత్మక పరిశోధన వచ్చేసి స్టీఫెన్ కోరే అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కరెక్ట్ మ్యాచింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వేషన్ డోమ్ ద్వారా పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేసిన మనోవైజ్ఞానికుడు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గెసెల్ అండి, గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ ద్వారా పిల్లల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసిన మనోవైజ్ఞానికుడు ఎవరు అంటే గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్, ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపుచ్ఛ ఏది? ముందుగా నిర్ధారించుకున్నటువంటి ప్రశ్నల ద్వారా జరిగేటటువంటి ఇంటర్వ్యూను మనం ఏమని పిలుస్తామండి? సంరచిత అంటే స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నట్టు అండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చన్ల ద్వారా మనకి ఇంటర్వ్యూ జరిగితే దాన్ని ఏమంటారు? సంరచిత అంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం వచ్చేసి మనకు పోస్కో చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2012 అండి. 2012లో మనకు పోస్కో చట్టం వచ్చేసి మనకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పిల్లలు ఎదుర్కొనే మొట్టమొదటి సాంఘిక సంస్థ ఏది అనేసి ఇచ్చారు. సో కుటుంబం అండి. పిల్లలు ఎదుర్కొనేటటువంటి మొట్టమొదటి సాంఘిక సంస్థ ఏది అంటే కుటుంబం. ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్